ఫ్రెండ్స్, కథ చెప్తాను వింటారా? శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడు కాలం నాటి కథ ఇది. అక్కడ విజయనగర ప్రాంతంలో ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. అదే గ్రామంలో నలుగురు దొంగలు అటువైపుగా వెళుతూ ఆ అవ్వ ఇంటికి వస్తారు. వాళ్ళు ఏంటి అంటే ఊరూరు తిరుగుతూ దోచిందల దొంగతనం చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ మేము కొన్ని రోజులు ఈ ఊర్లోనే ఉందాం అనుకుంటున్నాము, పాటలు పాడుతూ మా జీవనాధారం పాటలు పాడడం అని చెప్పి అవ్వను ఒప్పించి ఆ ఇంట్లో ఉంటారు. అవ్వ కూడా సరే అని చెప్తుంది. అయితే రోజు ఇలా పొద్దున వెళ్తారు, రాత్రికి వస్తుంటారు. ఆ అవ్వ కూడా గమనిస్తూ ఉంటుంది. ఒక 2-3 రోజుల తర్వాత ఏం చేస్తారంటే ఒక కుండ నిండా బంగారు నాణాలు తీసుకొని వస్తారు ఇంటికి. తీసుకొచ్చి అవ్వకి ఇచ్చి జాగ్రత్తగా పెట్టమని చెప్తారు. ఆ అవ్వకి ఫస్ట్ కొంచెం భయం అవుతుంది, వీళ్ళు దొంగలా ఏంటి అని చెప్పి అడుగుతుంది కూడా. ఏంటి ఇంత 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 బంగారు నాణాలు ఎక్కడివి మీకు, మీరేమన్నా దొంగలా అని అడిగితే, లేదు ఇట్లా మా పాటలకు మెచ్చి జనాలు ఇచ్చారు బహుమతిగా అని చెప్తారు. అవ్వ కూడా సరే అని చెప్పి లోపల ఉంచుతుంది. తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, అవ్వ మేము నలుగురు కలిసి ఉన్నప్పుడు, మేము నలుగురు కలిసి అడిగితే మాత్రమే నువ్వు ఆ బంగారం ఇవ్వాలి, మాలో ఏ ఒక్కరు లేకపోయినా ఆ బంగారం ఇవ్వకు అని చెప్పేసి అంటారు. అవ్వ కూడా సరే అంటుంది. తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత సాయంత్రం పూట ఇంటికి వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు ఆకలి అవుతుంది. తిందామని చూస్తే వాళ్ళ చేతిలో డబ్బులు ఉండవు. అప్పుడు ఒకరిని పంపిస్తారు, నువ్వు ఇంటికి వెళ్ళి బంగారు నాణాలు తీసుకొని రా, మేము ఇక్కడ వెయిట్ చేస్తుంటాము అని చెప్పి. ఆయన ఇంటికి వెళ్ళి బంగారు నాణాలు అడిగితే అవ్వ అదే అంటుంది, అవును మీరు నలుగురు ఉంటేనే ఇమ్మన్నారు కదా, ఇప్పుడు ఒకరు అడిగితేనే ఎట్లా ఇవ్వాలి అనేసి అంటే, ఇక్కడ ఈ సందు చివరికే వాళ్ళు ముగ్గురు కూడా ఉన్నారవ్వ, కావాలంటే అడుగు అని చెప్తే అక్కడ నుంచి గట్టిగా అరుస్తుంది అవ్వ. మీ ఫ్రెండ్కి ఇవ్వమంటారా అని చెప్తే వాళ్ళు కూడా ఇవ్వవ్వా అని చెప్తారు. సో ఆమె ఇచ్చి పంపిస్తుంది, తీసుకోమని చెప్తుంది, మీరు లోపలికి వెళ్ళి తీసుకోమని చెప్తుంది. అతను ఏం చేస్తాడు, లోపలికి వెళ్ళి ఆ కుండ మొత్తం బంగారు నాణాలతో నిండి ఉన్న కుండ మొత్తం తీసుకొని బయటకు వచ్చి వేరే దారి ద్వారా పారిపోతాడు. కొద్దిసేపు చూసి ఆ ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి అవ్వని అడుగుతారు, అవ్వ ఏమైంది, ఇట్లా మా ఫ్రెండ్ వచ్చాడు కదా మన డబ్బులు తీసుకురా, బంగారు నాణాలు తీసుకురావడానికి, తను రాలేదు అనేసి అంటే అవ్వ అంటుంది, వచ్చాడు తీసుకొని వెళ్ళాడు కూడా అనేసి అంటే అప్పుడు గట్టిగా అరుస్తారు, లేదు తను రాలేదు మా దగ్గరికి, అయినా అసలు కుండ మొత్తం బంగారు నాణాలు కుండ మొత్తం ఏమీ లేవు కదా ఇంట్లో అని చెప్పి అడిగితే అవ్వ నాకు తెలియదు అని చెప్తుంది. కానీ వీళ్ళు గట్టిగా అరిచి గోల చేస్తూ ఉంటారు, నువ్వే దొంగతనం చేస్తావు, మా ఫ్రెండ్ పైన వేస్తున్నావు, మీ ఇద్దరు కలిసి ఏమో చేశారని చెప్పి. ఇంకా చుట్టుపక్కల జనాలందరూ కూడా వస్తారు ఆ అరుపులకి. అదే టైంకి శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ అటు నుంచే వెళ్తూ ఉంటారు. శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణకి చెప్తాడు, ఏంటి అక్కడ గొడవ చూడు, దాన్ని పరిష్కరించు అని చెప్పి. వెళ్ళి అవ్వను అడుగుతాడు, ఏమైందని అడిగితే అవ్వ జరిగింది చెప్తుంది. శ్రీకృష్ణదేవరాయలకు కూడా అవును అవ్వ చెప్పేది నిజమే అనిపిస్తుంది, కానీ నిరూపించాలి కదా. ఏం చేశాడంటే ఈ ముగ్గురిని తీసుకుని పక్కకి వెళ్తాడు. పక్కకి వెళ్ళి అసలు మీరెవరు, ఈ ఊరికి ఎలా వచ్చారు, ఏం చేస్తారు అని చెప్పి మొత్తం వివరంగా అడుగుతాడు. వాళ్ళు జరిగింది మొత్తం చెప్తారు. చెప్పిన తర్వాత ఓకే సరే రండి అని చెప్పి అందరున్న దగ్గరికి వెళ్ళి, మన శ్రీకృష్ణదేవరాయల గురించి తెనాలి రామకృష్ణ గురించి తెలిసిందే కదా, ఆయన తెలివితేటలు కానీ ఆయన సమయస్ఫూర్తి కానీ. ఏం చేస్తాడు, తనకు ఆలోచన వస్తుంది. ఓకే అడుగుతాడు, అవును మీరు అవ్వకి ఏం చెప్పారని అడుగుతాడు. మేము నలుగురం ఉన్నప్పుడు కలిసి అడిగితే మాత్రమే ఇవ్వమని చెప్పాము, ఏ ఒక్కరు లేకపోయినా బంగారు నాణాలు ఇవ్వకండి అని చెప్పాము అనేసి అంటాడు. మరి మీరు ఇప్పుడు ముగ్గురే ఉన్నారు కదా, నలుగురు ఉంటేనే అవ్విస్తుంది, వెళ్ళి మీ స్నేహితుని కూడా తీసుకొని రండి, మీ నలుగురు వచ్చిన ఏ రోజైతే మీరు నలుగురు కలిసి వచ్చి అడుగుతారో ఆ రోజు అవ్వ కూడా ఇస్తుంది అని చెప్తారు. దాంతో వాళ్ళు ఇంకేం చేయాలో అర్థం కాదు వాళ్ళకి. తర్వాత అక్కడ ఉన్న అవ్వ కూడా చెప్తుంది, వీళ్ళు ఏం చేస్తారో తెలీదు, రోజు బంగారం అయితే తీసుకొస్తున్నారు అని చెప్తే ఇంకా వీళ్ళకి డౌట్ వచ్చి ప్రశ్నించగా అర్థమవుతుంది వాళ్ళు దొంగలని చెప్పి. దాంతో రాజు వాళ్ళ ముగ్గురికి శిక్ష ఇస్తాడు. అవ్వ తన పైన ఏ తప్పు లేదు అని చెప్పి నిరూపించబడుతుంది. సో ఇది ఇవాళటి కథ. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సమయస్ఫూర్తి. మనం టెన్షన్లో కంగారుగా ఉన్నామంటే మనకి ఆలోచన ఉంటుంది, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, కానీ ఆ కంగారు పడితే మనకి తోచదు. సో సమయస్ఫూర్తితో మనం తెలివిగా ఆలోచించాలి. ఇంకొకటి ఏంటి అంటే మోసం చేసేవాళ్ళు మోసపూరితంగా సంపాదించింది ఏది కానీ ఎప్పటికీ ఉండదు. సో ఇది ఇవాళటి కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ యువర్ ఛానల్ టేల్స్ ఫర్ లైఫ్.